అన్నమయ్య సంకీర్తన లహరిలో పాల్గొని ఆ సంకీర్తనల విశేషాలను వివరించడానికి, ఆ కీర్తనలను వివిధ దృక్కోణాలతో విశ్లేషించడానికి నన్ను ఆహ్వానించిన దూరదర్శన్ వారికి కృతజ్ఞతలు. అన్నమయ్య కేవలం సంకీర్తనలు గానయోగ్యంగా రచించినవాడు మాత్రమే కాదు, ఆ సంకీర్తనల్లో కవిత్వానికి కావలసిన విశేష లక్షణాలు అన్నీ కనిపిస్తాయి. ఎన్నెన్నో కవిత్వ సంబంధి అలంకారాలు ఉన్నాయి అందులో. ఉపమలు, ఉత్ప్రేక్షలు, రూపకాలు మొదలైనవి. ఇక విజ్ఞానపరంగా చూస్తే అవి మనం మాటలతో కొలవలేని జలనిధులు, వారాన్నిధులు. మామూలు మన మాటల్లో చెబితే అక్షరనిధులు. వేదంబులు, పౌరాణిక వాదంబులు, వర కవిత్వవాణి వీణానాదంబులు, కృత సుజనాహ్లాదంబులు, తాళపాక అన్నయ పదములు, తాళపాక అన్నయ పదములు. ఇందులో విజ్ఞానం, చారిత్రక విశేషాలు ఉన్నాయి, ఇందులో పౌరాణిక విశేషాలు ఉన్నాయి, సమకాలీన సామాజిక విశేషాలు ఉన్నాయి. ఇది అపురూపమైన విషయం. ఇలా ఉండడం, ఈ ముక్కోణాలుగా ఉండడం అపురూపమైన విషయం. ఇప్పుడు నేను ఒక చాలా ప్రసిద్ధమైన సంకీర్తన వినిపిస్తున్నాను. అందులో ఎన్నెన్ని పౌరాణిక అంశాలు ఉన్నాయో అంతంత మాత్రాన ఇప్పుడు మనం చదువుకుంటే స్ఫురించని అగాధమైన విషయాలు ఉన్నాయి. వాటిని అన్వయించుకుంటే కలిగే ఆనందం మనకు అనిర్వచనీయమైంది. పాదం, విష్ణుమూర్తి పాదం తీసుకుంటాడు, కేవలం పాదం. ఆ పాదం మీద పల్లవి 3 చరణాలు. తర్వాత అన్నిటిలో కూడా గొప్ప విషయం ఏమిటంటే ఆయన శిల్పం యతి పాటిస్తాడు, ప్రతి పంక్తికి ప్రాస కూడా పాటిస్తాడు. యతి అనివార్యంగా పాటిస్తాడు, అంత్యప్రాసం కూడా ఉంటుంది. ఈ ప్రాసం, యతి ఇన్ని విధాలుగా ప్రయోగించిన వాళ్ళు అరుదు. పల్లవి ఇందులో బ్రహ్మ కడిగిన పాదము. బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానే నీ పాదము అంటాడు. ఈయన చెబుతున్నది విష్ణు పాదం గురించి, శ్రీమన్నారాయణుని పాదం గురించి. ఈ విష్ణువును గురించిన వర్ణన ఈ వెంకటేశ్వర స్వామి భక్తుడైనటువంటి అన్నమయ్య ఎందుకు చేస్తున్నాడు అంటే చివర చెప్తాడు. అది అంటే విష్ణువు అంటే వెంకటేశ్వర స్వామికి మూల రూపం కాబట్టి అతన్ని వర్ణిస్తే ఇతన్ని వర్ణించినట్టే. బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానే నీ పాదము. బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానే నీ పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానే నీ పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానే నీ పాదము.
బ్రహ్మ కడిగిన పాదము అనేది బాగా గూఢంగా ఉంది. లోతుగా పరిశీలిస్తే తప్ప అంతుపట్టంది. బలిచక్రవర్తి ఘట్టం ఇక్కడ ఉంది. వామనావతారం. వామనుడు అవతరిస్తాడు, బలిచక్రవర్తిని అడుగుతాడు, నాకేమిస్తామని. ఇస్తానంటాడు అతను. అంటే నా గొడుగో సన్నిధమో కమండలమో అని పోతలు చెప్పాడు. అది పోనీయండి. ఇక్కడ ఏమిటంటే 3 అడుగుల నేల నాకు చాలు, 3 అడుగుల మేర. సరే అంటాడు. 1 అడుగు సమస్త ధరణీ మండలం మీద పెట్టాడు పాదం. 2వ అడుగు ఇహలోకమైంది, పరలోకంలో సమస్త దివ్య లోకాలలో వ్యాపించేటట్టు పెట్టాడు. అందులో విష్ణులోకం ఉంది, బ్రహ్మలోకం ఉంది, కైలాసం ఉంది, అన్నీ ఉంటాయి. 3వ అడుగు ఎక్కడ పెట్టాలి అని అడుగుతాడు. బలిచక్రవర్తి అర్థం చేసుకున్నాడు. విజ్ఞుడు అతను, సామాన్యుడు కాదు. నా తల మీద పెట్టండి అంటాడు. తర్వాత కథ మనకు చాలామంది తెలిసిందే. ఇక్కడ విషయం, ఈ దివ్యలోకాల్లో తన పాదాన్ని ఆనినప్పుడు అక్కడ ఆదిదైవతమూర్తి అయిన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో మొదటివాడు అతడు తన్మయుడై విష్ణుపాదాన్ని చూసి కడుగుతాడు. కమండలు జలాలతో కడుగుతాడు. ఇది కథ. దీన్ని భాగవతంలో ఉంది కథ. 8వ స్కంధంలో ఉన్నట్టు గుర్తు నాకు. పోతన బ్రహ్మ కడిగిన పాదము అంటే దివ్యలోకాలలో అర్చింపబడినటువంటి పాదం. తర్వాత అంటాడు బ్రహ్మము తానే నీ పాదము. ఈ బ్రహ్మమేమిటి కొంచెం ఇంతవరకు సూచించాను నేను. బ్రహ్మ అన్నప్పుడు చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మ, సరస్వతి విభుడైనటువంటి బ్రహ్మ. బ్రహ్మం అన్నప్పుడు అతడు కాదు, జ్ఞానం, దైవం అని అర్థం. ఏమిటి బ్రహ్మ పదార్థం అంటారే, అంత దివ్యమైందా అని అర్థం, దైవ సంబంధమైందా అని అర్థం. బ్రహ్మ పదార్థం అంటే ఆ బ్రహ్మ కాదు. బ్రహ్మము తానే ఈ పాదము. ఈ పాదమే బ్రహ్మ కడిగిన పాదము మాత్రమే కాదు, ఈ పాదమే దైవమైంది. అంటే ఆ పాదం ఉందే దైవ సదృశమైంది, దివ్యమైంది అని చెబుతున్నాడు. ఇక్కడ ఒక వ్యాకరణ ప్రయోగం ఉంది. ఇది అప్పటిది, అంతుపట్టంది. బ్రహ్మము తానే ఈ పాదము ఉండాలి. ఎందుకో నుగాగమం వచ్చింది, నకారం వచ్చింది. బ్రహ్మము తానే నీ పాదము. బ్రహ్మము తానైన పాదమా మనకి ఇలా వచ్చిందా? అది వ్యాకరణజ్ఞులు వారు చర్చించుకోవలసిన విషయం. చరణాల్లో వచ్చేసరికి చెలగి వసుధ గొలిచిన ఈ పాదము, బలితల మోపిన పాదము, పలకక గగనము తన్నిన పాదము, బలరిపుగాచిన పాదము అంటాడు. ఇక్కడ వసుధ గొలిచిన ఈ పాదము మళ్ళీ వామనావతార ఘట్టమే. 3 అడుగులు అడిగితే సరే అంటే 1 అడుగు నేల మీదంతా ధరణి చక్రమంతా పరుస్తాడు. దాన్ని చమత్కారంగా చెబుతున్నాడు అన్నమయ్య. ఇది వసుధను కొలిచింది ఈ పాదం.
మామూలుగా కొలతలకు గజాలు అంటాం, లేక కిలోమీటర్లు అంటాం, పాత రోజుల్లో మైళ్ళు అన్నాం, ఆమడ దూరం అన్నాం ఆ రోజుల్లో, ఇప్పుడు పోయింది ఆమడలు. కోసు దూరం అన్నాం, అంతకు చిన్నది. ఇప్పుడు ఎంత దూరం అంటే ఆమడ దూరం అనేవాళ్ళు మా చిన్నప్పుడు. ఇప్పుడు ఇది వసుధ గొలిచిన నీ పాదము. ఈ పాదం ఉందే సమస్త పృథ్వీ మండలాన్ని కొలిచింది, వ్యాపించిందని అర్థం. బలితల మోచిన పాదము. ఈ 2 అడుగులు పెట్టిన తర్వాత భూమి ఆకాశాల్లో అప్పుడు 3వ పాదం ఎక్కడ అంటే ఇంతకుముందు నేను సూచించినట్టుగా తన తల మీద పెట్టమంటాడు. కాబట్టి బలితల మోచిన పాదం అంటే మోపిన అని అర్థం తీసుకోవాలి, లేక బలితల మోసినటువంటి పాదం కూడా కావచ్చు. ఈ ప్రాచీన ప్రయోగాలు విచిత్రంగా చేశాడు ఇతను. తలకక గగనము తన్నిన పాదము. ఇక్కడ గగనాన్ని తన్నిందే పాదం అంటే 2 అడుగు, 2 అడుగులు కదా వామనుడికి. కింద అడుగు ఒకటి, కింద పెట్టిన అడుగు ఒకటి, పైన అడుగు. తన్నిన పాదంలో గగనాన్ని కూడా తృణీకరించింది, దాన్ని తన్ని పారేసిందని అర్థం. అంత ఉద్ధృతంగా వెళ్ళింది. బలరిపుగాచిన పాదము. ఈ బలరిపుడు అంటే ఇంద్రుడు. బలిచక్రవర్తి నుంచి తనను రక్షించడం కోసం ఇంద్రుడు ప్రార్థిస్తే వామనావతారం ఏర్పడింది. అతన్ని కాల్చిన ఇంద్రుణ్ణి కాపాడిన ఘట్టం ఇందులో స్ఫురిస్తుంది. ఇక వరుస నడుస్తూనే ఉంటుంది, ఒక పంక్తికి ఒక పాదం, అదే పాదం. కామిని పాపము కడిగిన పాదము. ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఈ పురాణంలోంచి, భాగవత పురాణంలో నుంచి ఇప్పుడు రామాయణంలోకి వెళ్ళిపోయాడు. ఆ మహానుభావుడికి రామాయణ, భారత, భాగవత, విష్ణు పురాణాదులు సమస్తం ఆయనకు కరతలామలకంగా ఉండేవి. కాబట్టి అలా ఆశువుగా వచ్చి పడేవి. కామిని పాపము కడిగిన పాదం. ఎవరి కామిని? అహల్య. ఒక రమణి. అంత మాత్రం కాదు, కామిని ఎందుకు అన్నాడు అంటే ఆ క్షణికమైనటువంటి లౌల్యం వల్ల, మనశ్చాంచల్యం వల్ల ఇంద్రుడు ఈ తన భర్త రూపంలో వచ్చాడని తెలిసి కూడా తాను అంగీకరిస్తుంది కలయికకు. అది కామిని, విరాగిణి కాదు. కామిని పాపము కడిగిన పాదము. తర్వాత శిలరూపంగా మారిన తర్వాత అప్పుడు విమోచనం కలిగింది. శ్రీరామచంద్రుడు వనాల్లోకి, అడవుల్లోకి మొదటిసారి వస్తున్నప్పుడు అప్పుడు పాదం సోకితే, శ్రీరాముని పాదం సోకితే ఆ శిలారూపంలో ఉన్న రమణి అహల్యగా మారింది. అది ఆవిడ పాపాన్ని కడిగేసిన పాదం అంటాడు. కామిని శిలను తగిలిన పాదం అనలేదు. పాము తల నిడిన పాదము. ఈ పామును తల మీద పెట్టుకోవడం అనేది మళ్ళీ ఇంకో కథకు వెళ్ళిపోయింది. కృష్ణావతార ఘట్టం. కృష్ణావతారంలో ఇతడు కాళీయమర్దన ఘట్టం ఉంది. అందులో ఈ కాళీయుడి మీద, ఆ సర్పం మీద ఎక్కి దాని పడగలు తల మీద పెట్టుకుంటాడు. ఆ పాదం ప్రేమపు శ్రీ సతి పిసికెడి పాదం. భక్తిలో నుంచి రక్తిలోకి వెళ్ళిపోయాడు. నేను సూచించాను, భక్తి, రక్తి, ముక్తి
ఎక్కడ ఏ వస్తాయో తెలియదు, వస్తుంటాయి ఆయనకు. అభేద భావం ఆయనకు, అన్నీ ఒకటే, చివరికి సాయుధ్యమే. కామిని పాపము కడిగిన పాదము, పాము తరనిడిన పాదము, ప్రేమపు శ్రీ సతి పిసికెడు పాదం. శ్రీ సతి అంటే లక్ష్మీదేవి, విష్ణు పత్ని. ఈ పాదం ఎన్నెన్ని రకాలుగా వెళ్ళి ఎన్నెన్ని చూసిందో. ఆవిడ ఔపచారిక క్రియలు చేస్తుంటుంది. కామిని పాపము కడిగిన పాదము, పాము తల నీడిన పాదము, ప్రేమపు శ్రీ సతీ పిసికెడి పాదము, ప్రేమపు శ్రీ సతీ పిసికెడి పాదము, పామిడి తూరగపు పాదము, ప్రేమపు శ్రీ సతి పిసికెడి పాదము, పామిడి తూరగపు పాదము. పామిడి తురగపు పాదము. మళ్ళీ ఇంకో ప్రయోగం వచ్చింది. పామిడి అంటే ఏమిటి? చాలా విద్వాంసులు కొంచెం చర్చలు లోనయ్యారు. చివరికి తేల్చింది ఏమిటంటే, పామిడి అంటే పాములు లేకుండా చేసేది అని. ఎలా తెలుస్తుంది మనకు అంటే, నాకు స్ఫురించింది ముక్కిడి అనేది ఒకటి ఉంది. ఇడి, ముక్కిడి అంటే ముక్కు లేనిది అని అర్థం. పొట్టి ముక్కిడిది అంటే ముక్కు లేదని, అందంగా లేదని ఏదన్నా మొత్తానికి. ఈ పామిడి కూడా అలా తెచ్చుకోవాల్సిందే, అన్వయం అలా ఉంది. ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నాను దీని గురించి, శబ్దం గురించి అంటే, ఇందులో వ్యాకరణ విశేషాలు ఉంటాయి, అపూర్వ శబ్ద ప్రయోగాలు ఉంటాయి. ఇది పామిడి తురగపు పాదము, పాములు లేకుండా చేసేది ఏది? గరుత్మంతుడు. గద్దలు పాముల్ని అలా పట్టుకొని ఎగరేసుకొని పోతాయి. గరుత్మంతుడు అనుకుందాం. గరుత్మంతుడు ఎవరు? ఇతనే గరుడు. గరుడుని మీద విష్ణువు ఆరోహిస్తాడు, వాహనంగా చేస్తూ, గరుడ వాహనుడు కాబట్టి అది పాదం దాని మీద సోకుతుంది. గరుడు మీద బ్రహ్మ కడిగిన పాదం. చివరి చరణంలో నేను ముందే చెప్పినట్టుగా ఇక్కడ ఇష్టదైవత ముద్ర ఉండాలి. ఇష్టదైవతము అన్నమయ్యకు వర్ణిస్తున్నది విష్ణువు గురించి చెప్తున్నాడు. ఇందులో కృష్ణపరమైన అర్థం వచ్చింది, ఇవన్నీ వస్తున్నాయి. శ్రీరాముడు గురించి వచ్చింది. కానీ చివరి చరణంలో ముక్తాయింపులో, సంగీత భాషలో ముక్తాయింపులో వెంకటేశ్వర స్వామి ఏడుకొండలవ అని పేరు అనేక నామాల్లో ఏదో ఒకటి ఉంటుంది. పరమయోగులకు పరిపరి విధముల వరముసగడి ఈ పాదం. చూసారా, రక్తి వచ్చింది, భక్తి వచ్చింది, ఇప్పుడు ఇది ముక్తి. బొట్టి యోగులు కాదు, పరమయోగులు అంటే జ్ఞాన సంపన్నులైనటువంటి యోగులు. వాళ్లకు పరిపరి విధముల వరమొసగడి ఈ పాదం. అనేక విధాలుగా వరాలిస్తాడు యోగులకు. వాళ్ళ కుటుంబాలకు కానీ, వాళ్ళు కోరిన ఏ కోరికలైనా. నిజానికి యోగులకు కోరికలు ఉండకూడదు, ఐహికమైన కోరికలు ఉండకూడదు. వాళ్ళు ఆముష్మికమైన దృష్టి కలిగిన వారే. అవి ఎన్ని రకాలుగా అడిగినా ఇస్తారని తాత్పర్యం. తిరువెంకటగిరి తిరమని చూపిన పరమ పదము ఈ పాదము. ఇక్కడ కైవల్యానికి వెళ్ళిపోయాడు. తిరువెంకటగిరి అనేది వెంకట శబ్దంలో వెంకటేశ్వర స్వామి నెలకొన్న పర్వతం. ఈ తిరు ఏమిటి? తిరు అనేది ద్రావిడ పదం, ప్రత్యేకించి తమిళ పదం. తిరుమల,
తిరు శబ్దానికి అర్థం శ్రీ అని. తిరుమల అంటే శ్రీపర్వతం అని అర్థం. శ్రీశైలం శ్రీపర్వతం కాదు, ఇది శ్రీపర్వతం, శ్రీగిరి. కాబట్టి తిరుమల అనే పేరు అలా వచ్చింది. మనం తిరుమల వాడుతున్నాం, పేర్లకు వాడుకుంటున్నాం మనం. ఇక్కడ తిరువెంకటగిరి అన్నాడు. తమిళంలో కూడా తిరు అనే శబ్దం శ్రీ అనే అర్థంలో వాడతారు. సరదా తిరుకరుణ అనేది అంటాడు. ఆ విధంగా తిరువెంకటగిరి తిరమని చూపిన, మళ్ళీ ఇక్కడ భాషా ప్రయోగ విశేషం ఉంది. స్థిరం అనేది తత్సమం అయితే తిరం తద్భవం. తిరువెంకటగిరియే ఆ తిరుమల వాసుడు నివసించినటువంటి స్థలం. అదే తిరమని చూపిన, స్థిరమని చూపిన పరమ పదము ఈ పాదము. పరమపదము నీ పాదము. ఇది పరమపదము అంటే మళ్ళీ కైవల్య స్థానం, కైవల్యం. కడిగిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తాని పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తాని పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తాని పాదము, బ్రహ్మ కడిగిన పాదము. చెలగి వసుధ గొలిచిన నీ పాదము, బలితలము పిన పాదము, చెలగి వసుధ గొలిచిన నీ పాదము, బలితలము పిన పాదము, చెలగి వసుధ గొలిచిన నీ పాదము, బలితలము పిన పాదము, తలకక గగనము తల్లిన పాదము, తలకక గగనము తల్లిన పాదము, బలరిపుగాచిన పాదము, తలకక గగనము తల్లిన పాదము, బలరిపుగాచిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తాని పాదము, బ్రహ్మ కడిగిన పాదము. కామిని పాపము కడిగిన పాదము, పాము తల నిడిన పాదము, కామిని పాపము కడిగిన పాదము, పాము తల నిడిన పాదము, ప్రేమపు శ్రీ
పాదము ప్రేమము శ్రీ సతీ పిసికెడి పాదము పామిడి తూరగపు పాదము ప్రేమపు శ్రీ సతీ పిసికెడి పాదము పామిడి తూరగపు పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానిని పాదము బ్రహ్మ కడిగిన పాదము పరమయోగులకు పరిపరి విధముల పరమొసగడిని పాదము పరమయోగులకు పరిపరి విధముల పరమొసగడిని పాదము పరమయోగులకు పరిపరి విధమున పరమొసగడిని పాదము పరమయోగులకు పరిపరి విధమున పరమొసగడిని పాదము తిరువేంకటగిరి తిరమని చూపిన తిరువేంకటగిరి తిరమని చూపిన పరమ పదముని పాదము తిరువేంకటగిరి తిరమని చూపిన పరమ పదముని పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానిని పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మ కడిగిన పాదము. ఇవి ఒక్క పాదాన్ని తీసుకొని చేసిన విశేషాలు, ఆ వర్ణనలు. ఇక్కడ ఒకటి నాకు మళ్ళీ స్ఫురిస్తున్నది ఏమిటంటే, ఇక్కడ బ్రహ్మము సంబోధించి ఒకవేళ రాశాడనుకుంటే బ్రహ్మము తానే నీ పాదము. వెంకటేశ్వర స్వామిని సంబోధిస్తూ ఉంటేనేమో బ్రహ్మము తానే నీ పాదము, పరమపదము నీ పాదము. ఇది కూడా సమంజసంగానే ఉంటుంది. ఈ యొక్క కీర్తనలు సంకీర్తనలు ఎన్నెన్ని విశేషాలు గర్భితంగా ఉన్నాయో మనకు విదితమైంది.